సో అంత ఉంటుందా అని చెప్పి. అయితే యాక్చువల్గా వెయిట్ ఎక్కువ చెప్పాల్సిన నెసిటీ ఏమి ఉండదు కదా. సో మనకి ఎవరు ఇచ్చేరు, దానికి ఎక్కువ చెప్తే అలా ఎవరు తీసుకోరు మన దగ్గర నుంచి, అవునా? సో అయితే ఈ సెట్ ఇప్పుడే ఎందుకు చూపిస్తున్నాను, ఇన్నాళ్ళు ఎందుకు చూపించలేదు అనే విషయానికి వచ్చేసరికి కమింగ్ వీడియోస్లో మీకు తెలిసిపోతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ అమేజింగ్ వీడియోస్ అయితే ఉండబోతున్నాయి కమింగ్ వీడియోస్. నేను ఎక్కువ గోల్డ్, ఫర్ సపోజ్ మీరు ఒక 10 బ్యాంగిల్స్, ఒక పెద్ద హారం ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు అడుగుతారు బిల్ చూపించండి అని. లేకపోతే సమ్టైమ్స్ అది కూడా అడగరండి, మీకు ఆ దుబాయ్లో ప్రాబ్లమ్స్ ఉండవు. టోటల్గా ఎనీ ఐటమ్ ఇప్పుడు దుబాయ్లో ట్యాక్స్ పెట్టేశారు, 5% ట్యాక్స్ మనం పే చేస్తామన్నమాట. ఆ 5% ఈవెన్ ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద కూడా మనకి ఆ 5% ట్యాక్స్ పే చేసింది మళ్ళీ మనకి ఎయిర్పోర్ట్లో రిటర్న్ వచ్చేస్తుంది మనం. ఇది అడ్జస్టబుల్ రింగ్, 4000 రూపీస్ ఫర్ 10 గ్రామ్స్కి మనకి డిఫరెన్స్ దొరుకుతుందండి. ఫ్రమ్ ద బిగినింగ్ మేము ఎప్పుడైతే వెళ్ళామో ధరం 10 రూపీస్ ఉన్నప్పటి నుంచి ధరం ఇప్పుడు 24 రూపీస్కి వచ్చిందండి. అంటే నాకున్న గోల్డ్ అంతట్లో ఫేవరెట్ అంటే సో మెనీ థింగ్స్ ఉంటాయి, అండ్ ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెట్ అనమాట. అంటే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం గైస్. ఇప్పుడు ఆల్రెడీ నేనైతే గోల్డ్ వేసుకునే గోల్డ్తో అయితే రెడీ అయిపోయాను. సో ఇందులో మేబీ 1-2 మీరు చూసి ఉండకపోయి ఉండొచ్చు. ఇప్పుడు గెట్ రెడీ విత్ మీలో. సో ఇవైతే వేసేసుకుందాం. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ చూడండి, ఇది డార్క్ హనీ కలర్ అండి. మనం స్టెప్ పెట్టుకోకపోయినా అది మనం చెప్పే మాట ఈజీగా వింటుంది అనమాట. చూసారా, ఇలా స్టెప్ లాగా నీట్గా వచ్చేస్తుంది. జస్ట్ ఇలా చిన్నది కానీ సర్దుకోగలిగితే నీట్గా ఉంటుంది అనమాట. జస్ట్ చూడండి, అలాగే ఈజీ టు క్యారీ, ఎంత వెయిట్లెస్ ఉంటుందంటే హాఫ్ పట్టు. మీరు ఒకసారి ఒక పీస్ ఒక 5.5 మీటర్ కొనుక్కొని చూడండి. దిస్ ఈజ్ 5.5 మీటర్ అనమాట. సో ఎంత ఈజీ టు క్యారీ అంటే అసలు వెయిటే ఉండదు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు మనం కట్టుకున్న ఫీల్ కూడా ఉండదు అనమాట. అంటే చీరలు అలాగే కదా కావాలి, మనం కొంచెం నడడానికి కష్టమై బరువుగా మోసి అంటే అసలు హ్యాండిల్ చేయలేము. ఏదో మరి ఫంక్షన్ వేర్ కట్టుకుని విప్పేస్తాం అనమాట, ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నా. బట్ ఇవి అలా కాదు, మీరు ఎంతసేపు అయినా ఉండిపోగలుగుతారు ఈ శారీస్లో అనమాట. అందులో వింటర్ సీజన్లో అంటే బ్లౌజెస్లో కొంచెం వింటర్ సీజనే క్యారీ చేయగలుగుతాం మనం, సమ్మర్లో అసలు ఉండలేకపోతాం అనమాట. ఇది కొంచెం డార్క్ హనీ కలర్ అనమాట శారీ, అందుకని చెప్పి దీనికి ప్రాపర్గా మ్యాచ్ అవుతుందని ఈ బ్లౌజ్ అయితే వేసేసుకున్నాను. ఈ బ్లౌజ్ మీరు ఇంతకు ముందు వీడియోలో కూడా చూశారు. సో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి శారీ. అండ్ గెట్ రెడీ విత్ మీ చేసేద్దాం మరి. రింగ్ ఈజ్ అడ్జస్టబుల్ రింగ్. ఈ రింగ్ మీరు చూసారో లేదో నాకు తెలియదు, బట్ ఇప్పుడు చూడండి, ఇది అడ్జస్టబుల్ రింగ్. ఇక్కడ అడ్జస్టబుల్ ఉంటుంది అనమాట, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎవరి సైజ్ అయినా. ఒక లాంగ్ హారం కమ్ వడ్డానం పెట్టాను కదా, అయితే వెయిట్ చాలా ఎక్కువ చెప్తున్నారు. అసలు అంత ఉండదు కదా, అది 5 తులాలు ఉంటుందా అని. అది 60 గ్రామ్స్ ఎంత పెట్టాను కదా, సో అంత ఉంటుందా అని చెప్పి. అయితే యాక్చువల్గా వెయిట్ ఎక్కువ చెప్పాల్సిన నెసిటీ ఏమి ఉండదు కదా. సో మనకి ఎవరు ఇచ్చేరు, దానికి ఎక్కువ చెప్తే అలా ఎవరు తీసుకోరు మన దగ్గర నుంచి, అవునా కదా. సో వెయిట్ ఎంత ఉంటే అంతే చెప్తాం. మన లెంత్ ఎంత ఉంది, దాని సాలిడ్నెస్ ఎంత ఉంది అనేది మనకి తెలుస్తుంది. చూసే కెమెరాలో అంత ప్రాపర్గా తెలియదు కదా. సో అది కామెంట్ పెట్టారనమాట, అంత వెయిట్ ఉంటుందా అది అని చెప్పి. అఫ్ కోర్స్ ఉండొచ్చు. సో దాన్ని మనం ఎవరు లైక్ ఇమాజిన్ చేయలేము కదా, ఇంతే ఉండాలి. ఇది స్క్రూ బ్యాంగిల్ అనమాట, మీరు చాలా వీడియోస్లో చూసారు. ఇది నేను మామూలుగా వేసేసుకుంటాను స్క్రూ బ్యాంగిల్ అయినప్పటికీ, మళ్ళీ అదంతా తీసి ఎవరు పెడతారు, కొంచెం లూజ్ కూడా ఉంటుంది ఆ స్క్రూ. ఇది పీకాక్ బ్యాంగిల్, ఇది ఒకసారి చిన్ను తీసుకొచ్చారు. ఇది మా అమ్మకి చాలా నచ్చుతుంది అనమాట. సో నాకు నచ్చుతుంది, బట్ ఎందుకో చిన్నగా అంటే సన్నగా అనిపిస్తుంది కాబట్టి నేను కొంచెం హెవీ బ్యాంగిల్స్ అవి వేసుకుంటాను కాబట్టి నాకు కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి అలాగ అనిపిస్తుంది. బట్ వాచ్ మీద ఈ బ్యాంగిల్ ప్రాపర్గా అనిపిస్తుంది. వాచ్ వేసుకున్నప్పుడు ఇలా బ్యాంగిల్ ఒకటి వేసేసుకుంటే బాగుంటుంది. పీకాక్ చూడండి ఎంత డీటెయిల్డ్గా వచ్చినాయో, సైడ్ నుంచి చాలా సాలిడ్గా కనబడుతుంది. వెయిట్ కూడా చాలా ఎక్కువే ఇది, బట్ చూడడానికి సన్నగా ఉంది కానీ వెయిట్ చాలా ఎక్కువ. థ్రెడ్ ఇందులో పెట్టి స్క్రూని టైట్ చేసామన్నమాట. బ్యాంగిల్స్ మీరు ఆల్రెడీ చూసేశారు, ఈ బ్యాంగిల్స్ అయితే వేసేసుకుంటున్నాను. మీరు ఈరోజు బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూడబోతున్నారు. నా దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్, రింగ్స్ కలెక్షన్ చాలా ఉంటుంది అనమాట, నాకు చాలా ఇష్టము. సో ఇయర్ రింగ్స్ కలెక్షన్ కావాలంటే మనం మ్యాక్సిమం ఒక డిఫరెంట్ ఇయర్ రింగ్స్ని, ఒక 2 to 3 ఇయర్ రింగ్స్ని ఒక్కొక్క వీడియోగా చేసుకుంటూ వెళ్ళిపోదాం. అంటే గెట్ రెడీ విత్ మీ చేసేస్తూ ఒక 10 minutes వీడియోగా చేసేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి డిఫరెంట్ మోడల్స్ అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను ఇయర్ రింగ్ సిరీస్ లాగా, రింగ్ సిరీస్ లాగా అలా చేద్దాము వీడియోస్. ఆనెస్ట్లీ స్పీకింగ్ మరీ పెద్ద గోల్డ్ ఐటమ్స్ అయితే చూపించలేము కాబట్టి
అక్కడ నుంచి కూడా తెచ్చుకోలేము కదా ఫ్రీక్వెంట్గా. మనం ఇయర్ రింగ్స్ ఇలాంటివి అంటే ఈజీగా తెచ్చుకోగలుగుతాము అండ్ చూపించగలుగుతాను కూడా మీకు. అందుకని ఇయర్ రింగ్స్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే, అలాగే రింగ్స్ కూడా, రింగ్స్ మోడల్స్, ఇయర్ రింగ్స్ మోడల్స్ లైక్ చెంపస్వరాలు ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న థింగ్స్, బ్యాంగిల్స్ చేసుకుంటూ వెళ్దాం అనమాట సిరీస్ లాగా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ అయితే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా వీ విల్ మేక్ దట్ టైప్ ఆఫ్ కంటెంట్ కూడా. అండ్ ఈరోజు ఒక అమేజింగ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోబోతున్నాను. దీస్ ఆర్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్. సీ దిస్, వావ్, పికాక్ చూడండి ఎంత బాగుందో. జుమ్కీ వచ్చి పికాక్ అండ్ ముందు వాటికి అలాగా రూబీతోని ఇవన్నమాట స్టోన్స్. జుమ్కీకి మొత్తం 3 గోల్డ్ బీడ్స్ లాగా వచ్చినాయి అనమాట, పైన ఒకటి కింద 2 మువ్వలాగా. సో అలా వచ్చినాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అండ్ పీకాక్ ఎంత క్యూట్ ఉందో కదా, పెట్టుకొని చూపిస్తాను. ఇవి ఎలా పెట్టుకోవాలంటే చాలా సింపుల్. మనకి లుక్ వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట. ఇయర్ మీద ఒక ఇయర్ కఫ్ లాగా, మరి కఫ్ లాగా అంత పెద్దదని కాదు, చిన్నగా క్యూట్గా మంచిగా వస్తుంది అనమాట. చూసేద్దాము. పెట్టుకోవడం చాలా సింపుల్, చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి, నేను ఎలా పెట్టుకోవాలని కూడా చూపిస్తాను. చాలా సింపుల్. జస్ట్ మనం ఇయర్ ఆ హోల్ లోపలికి అది పెట్టేసి ముందు ఇలా తిప్పేసేయడం అనమాట. చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. దిస్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ నా దగ్గర ఒక 3-4 ఐటమ్స్ ఉన్నాయి, 3-4 వరకు ఉన్నాయి దిస్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. పీకాక్ ఇలా వచ్చింది ఇక్కడ, ఈ పైన వచ్చేసి ఇలా మళ్ళీ ఇక్కడ జుమ్కీ ఇలాగా హ్యాంగ్ అయిందనమాట. మీకు కనపడుతుందా, కింద ఒక జుమ్కీ, ఎంత క్యూట్ ఉందో కదా. ఎలా పెట్టుకోవాలంటే చూపిస్తాను చూడండి. ఇలా ఉంది కదా, ఇది మనకి వెనక ఇలా ఇచ్చారు, జస్ట్ ఇది అంతే సింపుల్. అసలు ఏమి ఎక్కడ స్క్రూస్ కానీ హుక్స్ కానీ ఉండవు. ఇది జస్ట్ దీన్ని ఈ ఎండింగ్లో కూడా డిస్టర్బ్ చేయకుండా, ఈ ఎండింగ్లో డిస్టర్బ్ చేయకుండా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. ఇది జస్ట్ ఇలా పెట్టేసుకొని, ఇది హోల్లో ఇలా పెట్టేసుకొని ఇలా ఉంటుంది. హోల్లో పెట్టుకున్నాక ఇలా వచ్చింది కదా, దాన్ని జస్ట్ ఇలా పైకి తిప్పేసేయడం అనమాట. పైకి తిప్పేసి వెనక దాన్ని ఇలా ఈ ఇయర్ ఏదైతే మనకు ఉంది కదా దాన్ని సిరీస్ డివైడ్ చేసుకొని ఇయర్ని ఇందులో పంపించడమే అనమాట. చాలా సింపుల్గా పెట్టేసుకున్నాను. లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి, ప్రాపర్గా కనబడుతుంది. బేసిక్గా నా హెయిర్ స్టైల్ అయితే ఇదే అండి, చాలా సింపుల్ హెయిర్ స్టైల్. జస్ట్ ఒక క్లచ్ కానీ క్లిప్ కానీ ఏది పెట్టుకున్నా. అండ్ ఇది మీకు చూపించలేదు కదా, దిస్ ఈజ్ మై గోల్డ్ క్లిప్. ఇది నేను దుబాయ్లోనే చేయించేసుకున్నాను చూడండి. దిస్ ఇది కూడా ప్రాపర్గా బయటకు తీసినప్పుడు చూపిస్తాను, ఆల్రెడీ పెట్టేసుకున్నాను కాబట్టి. చాలా సాలిడ్గా, చాలా నీట్గా ప్రిపేర్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా ప్రిపేర్ చేశారు. నేను చేయించుకుని ఒక 10 years పైన అయిపోతుంది, స్టిల్ అలాగే ఉందండి. చాలా మంచిగా ప్రిపేర్ చేశారు, నాకు అది చాలా బాగా నచ్చుతుంది అనమాట. దిస్ ఈజ్ మై శారీ పిన్. ఇది శారీ పిన్ కమ్ మన ఈవెన్ లాకెట్గా కూడా వేసుకోవచ్చు. షార్ట్ లాకెట్ బీడ్స్ వేసుకోవచ్చు, అండ్ ఇక్కడ పెట్టుకొని బీడ్స్తో వేసుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది 4 టైప్స్గా మనం వాడుకోవచ్చు అండి. ఇక్కడ బీడ్స్తో పెట్టుకొని వేసుకోవచ్చు, ఇలా శారీ పిన్గా, అండ్ షార్ట్గా బీడ్స్ చైన్తో, ఎనీ చైన్తో కూడా పేరప్ చేసుకోవచ్చు. నేను దీనికే మోస్ట్లీ వాడతాను, ఎందుకంటే నా దగ్గర లాకెట్స్ అవన్నీ ఎక్కువే ఉన్నాయి. అయ్యా మనం లాకెట్స్ కలెక్షన్ కూడా చేయొచ్చు. అండ్ ఇదైతే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో నేను పెట్టి చూపిస్తాను, చాలా సింపుల్. సో గైస్, ఇది నేను మోస్ట్లీ స్టెప్ పెట్టుకున్నప్పుడు కానీ, సింగిల్ పైట కానీ, సింగిల్ పళ్ళు వేసినా కానీ వాడుతూ ఉంటాను అనమాట. చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. సీరియస్ వెనక హుక్ ఉంటుంది మన, సో అంతే, జస్ట్ పిన్ పెట్టుకొని లోపల నుంచి పిన్ పెట్టుకొని ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్, చాలా నీట్ లుక్, క్యూట్ లుక్ ఇస్తుంది. నా దగ్గర ఒక 3 వరకు ఉన్నాయండి స్టెప్ పిన్స్ కలెక్షన్. మరి ఇంకా నేను ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే ఎప్పుడో కదా శారీ కట్టుకుని ఇలా స్టెప్ పిన్ కూడా పెట్టుకుని వాడతాం కాబట్టి ఇంకా వదిలేసాను అనమాట, చాలే అని చెప్పి. సో ఇది గైస్ ఓవరాల్ లుక్, నేను వేసుకునే జ్యువెలరీ ఇది. ఓవరాల్ లుక్ అయితే ఇది ఎలా అనిపించింది. సో ఇప్పుడు మనం ద వండర్ఫుల్ ఒక సెట్ అయితే చూడబోతున్నాము. సో ఐఎమ్ ఆల్సో క్యూరియస్లీ వెయిటింగ్ టు షో దట్ సెట్ టు ఆల్ ఆఫ్ యూ. నాకైతే చాలా క్యూరియస్గా ఉంది మీ అందరికీ చూపించడానికి. సో నాకు అది చాలా చాలా ఇష్టమైన సెట్ అనమాట. ఎంత నచ్చుతుందంటే అది ఒక ఎలిగెంట్ లుక్ ఇచ్చేస్తుంది. వెస్టర్న్కి, ట్రెడిషనల్ ఫంక్షన్స్ అయినా కూడా నేను వేసుకుని వెళ్తా, బట్ అది ఎథనిక్ లుక్ ఇస్తుంది. లైక్ సెమీ ట్రెడిషనల్ లాగా అనిపిస్తుంది, ఎథనిక్ లుక్ ఇస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మరి ఎందుకు లేటు, అదైతే చూసేద్దాం. నేను కూడా చాలా క్యూరియస్గా ఉన్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నా ఓవరాల్ లుక్ ఎలా ఉందో చూసేద్దాం ఒకసారి విత్ మ్యూజిక్. ఓకే,
గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. మరి మీరు వీడియోకి లైక్ ఇచ్చేసారా? అలాగే గెట్ రెడీ విత్ మీ అనేది ఆల్రెడీ చేసేసాం. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కింద కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఈ రోజు నేను కట్టుకున్నాను. దిస్ ఈజ్ న్యూ శారీ, అంటే ఇంకా పీస్ తీసిన తర్వాత దిస్ ఈజ్ డార్క్ హనీ కలర్ అనమాట. వీడియోకి లైక్ ఇచ్చేసారా? ఇచ్చేసే ఉంటారులేండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. సో ఎందుకు ఈ మధ్య అంతా ఇగ్నోర్ చేశాను, వీడియోస్ పెట్టట్లేదు అంటే, సో నాకు కూడా బ్యూటిఫుల్ కంటెంట్ అక్క, బ్యూటిఫుల్ కంటెంట్ పెట్టండి అక్క, విచ్ టైప్ ఆఫ్ కంటెంట్ మీకు కావాలి అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఎప్పుడు గోల్డే ఎప్పుడు సిల్వరే చూపించలేము కాబట్టి నా డైలీ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్, నేను నా పూజాస్ అండ్ నా ట్రావెలింగ్ ఎవ్రీథింగ్, నేను ఎక్కడికైనా రెడీ అయ్యి వెళ్ళినప్పుడు కూడా నేను గోల్డ్ వేసుకుంటాను కాబట్టి అప్పుడు కూడా మీరు చూడొచ్చు. సో అయితే ఈ సెట్ ఇప్పుడే ఎందుకు చూపిస్తున్నాను, ఇన్నాళ్ళు ఎందుకు చూపించలేదు అనే విషయానికి వచ్చేసరికి కమింగ్ వీడియోస్లో మీకే తెలిసిపోతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ అమేజింగ్ వీడియోస్ అయితే ఉండబోతున్నాయి. కమింగ్ వీడియోస్ నేను పెడితేనే కదా అని మీరు అనుకోవచ్చు, మీరు పెడితే కదక్క మేము చూస్తాము అని చెప్పి. డెఫినెట్గా ఐ విల్ మేక్ బ్యూటిఫుల్ కంటెంట్. ఉండింది ఆల్రెడీ కంటెంట్, సో నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అసలు ఇంకా లేట్ చేయను. 2 డేస్కైనా మినిమం ఒక వీడియో అయితే కంపల్సరీగా పెట్టేయడానికి వీక్లీ థ్రైస్ పెట్టేద్దాము. అండ్ సో ఇప్పుడైతే ఈ బ్యూటిఫుల్ సెట్, మరి దుబాయ్ నుంచి గోల్డ్ అన్నారు ఏంటి అంటే, ఇప్పుడు ఇది చూపిస్తూ మాట్లాడుకుందాం, దాని సంగతి కూడా చెప్పేస్తాను. ఇదైతే మై బ్యూటిఫుల్ సెట్ అండి, నాకు ఫేవరెట్ సెట్. అంటే నాకున్న గోల్డ్ అంతట్లో ఫేవరెట్ అంటే సో మెనీ థింగ్స్ ఉంటాయి, అండ్ ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెట్ అనమాట. అంటే నాకున్న గోల్డ్ అంతట్లో ఫేవరెట్ అంటే సో మెనీ థింగ్స్ ఉంటాయి, అండ్ ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెట్ అనమాట. అంటే ఒక 10 ఉంటాయి, అందులో ఇది ఒకటి అనుకోండి బాగా ఫేవరెట్ సెట్లో. సో ఇదైతే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. పెద్ద పెద్ద గోల్డ్ ఐటమ్స్ అయితే చూపించలేము, బట్ ఇది ఎందుకు చూపిస్తున్నాను అనేది కమింగ్ వీడియోస్లో మీకే తెలిసిపోతుంది అనమాట. సో మరి వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. ఎస్, అస్సలు ఆలస్యం చేయకుండా. అండ్ ఇక్కడ మీకు ఒకటి రివీల్ చేయబోతున్నాను. నేను ఇది ఇలాగే ఉంచుతున్నానండి, నేను అప్పటి నుంచి లాకర్లో పెడుతున్నప్పుడు ఇలాగే పెడుతున్నాను. ఇది ఒక స్టిక్కీ ఇదనమాట, ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే గుర్తులేదు, కానీ ఇందులోనే పెడుతున్నాను. ఎందుకంటే దీనికి బాక్స్, మనం అన్ని బాక్సెస్ లాకర్లో పెట్టేదానికి అవ్వదు కాబట్టి సో ఇలా పెడుతూ ఉంటాను అనమాట. ఇప్పుడైతే దీన్ని చూపిస్తున్నాను. ఇది చాలా ప్రెసియస్ అని చెప్పాలి, అమేజింగ్ సెట్ ఇది. సో ఇప్పుడైతే నేను చూపించబోతున్నాను. సో ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. ఫస్ట్ ఏం చూద్దామా, నెక్లెస్ చూద్దామా, ఇయర్ రింగ్స్ చూద్దామా, ఏం చూద్దాం అనేది నేను కూడా క్యూరియస్లీ వెయిటింగ్. సో చూసేద్దాం మరి. దీనికి నెక్లెస్, ఇయర్ రింగ్స్ అండ్ చేతికి రింగ్ కమ్ బ్రేస్లెట్ అంటాం కదా, బ్రేస్లెట్ లాగా ఉంటూ రింగ్ కూడా ఉంటుందన్నమాట. అది దానికి చాలా పేర్లు ఉన్నాయి, సో నేను రింగ్ కమ్ బ్రేస్లెట్ అంటాను. అండ్ ఆ సెట్ని ఇంక అలా తీసుకున్నాను అనమాట. నేను అదే సింపుల్గా వేసుకుంటాను, ఇంకేమీ వేసుకుని అది వేసుకున్నప్పుడు. సో చూసేద్దామా. సో ఫస్ట్ అయితే మనం ఏం చూద్దామంటే, ఆల్రెడీ ఒక సబ్స్క్రైబర్ అడిగారు, చిట్టి అడిగారు. సో తను అక్క ఇలాంటివి చూపించండి, ఇవి మీ దగ్గర ఉన్నాయా, ఎన్ని ఉన్నాయా. అయితే ఆల్రెడీ ఇది నేను వీడియోలో ఇంతకుముందు మీకు పెట్టాను, బట్ ఇందులో సెట్ ఇది కాదండి, ఇది వేరేది. సో తన కోసం నేను మళ్ళీ చూపిస్తాను అనమాట. ఇది ఏంటంటే ఇలా బ్రేస్లెట్ లాగా వచ్చి, ఈ రింగ్ ఒకసారి తీద్దాం మంది. సో తీస్తేనే మనకి ఇది ఏంటి దీని లుక్ అనేది తెలుస్తుంది. ఈ రింగ్ కూడా ప్రాపర్గా చూసేసేయండి. ఎస్, మధ్యలో ఉన్నది ఎంత సాలిడ్ ఉందో చూడండి, చుట్టూ అంతా సాలిడేనండి, చాలా నీట్గా ఉంటుంది. అడ్జస్టబుల్ రింగ్ అనమాట. సీ దిస్, ఒక సన్ఫ్లవర్ లాగా, బిగ్ ఫ్లవర్ లాగా ఉంది కదా, చాలా క్యూట్ ఉంటుంది ఈ రింగ్ అయితే. అండ్ ఇది కూడా చాలా బాగుంటుందండి. ఈ ఫ్లవర్ ఏదైతే షేప్ ఉందో నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. చాలా క్యూట్ అనిపిస్తుంది, చాలా బాగా నచ్చుతుంది. ఇది కూడా నేను చాలా ఫ్రీక్వెంట్గా వాడాను, చాలా ఫంక్షన్స్లో వాడాను, చాలా ఫ్రీక్వెంట్గా వాడాను. ఇలా వస్తుంది. సీ దిస్, ఎంత 2 ఫ్లవర్, ఒకటి పెద్ద ఫ్లవర్, ఒకటి చిన్న ఫ్లవర్ అనమాట. ఎంత క్యూట్ ఉందో కదా, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇదంతా చైనే, ఒక చైన్ లాగా, కొంచెం సాలిడ్ చైన్ అనమాట. ఒక 3 లైన్స్ చైన్ అతికిస్తే ఎలా ఉంటుందో అలాగా. సో అస్సలు ఇంతవరకు నాకు కంప్లైంట్గానే ఏం రాలేదు, చాలా నీట్గా ఉంటుంది. ఎక్కువ వాడాను కూడా, చిన్న చిన్న ఫంక్షన్స్లో కూడా వేసేస్తూ ఉంటాను. ఇది బాగుంది కదా. సో నీట్గా అయితే ఇలా. సో అండ్ ఇందులో కూడా నా సెట్లో కూడా నాకు ఒకటి వచ్చిందనమాట ఆల్రెడీ. నేను తీసుకున్నాను దానికి సెట్ చేద్దామని. సో ఎస్, దీని ఇయర్ రింగ్స్ నేను లాస్ట్లో చూపిస్తాను, ఎందుకంటే సెట్కి ఇయర్ రింగ్స్ ఎంత మంచిగా వచ్చినాయి అనేది. సెట్, ఇయర్ రింగ్స్ అండ్ ఈ చేతికి పెట్టుకునేది అన్నీ ఒక్కటే. ఫస్ట్ సెట్ చూసేద్దామా. ఓ మై గాడ్, సీ దిస్, ఎంత బ్యూటిఫుల్ సెట్టో.
డిజైన్ చూడండి ఎంత నీట్గా మేక్ చేశారు. ఇలా కింద వరకు ఇలా వచ్చి మధ్యలో ఒక ఫ్లవర్ లాగా అది ఇచ్చారనమాట. సో మొత్తంగా వేసుకుంటే ఒక్కటి చాలన్నమాట. ఇలా పెట్టుకుంటే ఇది ఒక్కటి చాలు, ఇంకేం వేసుకునే అవసరం ఉండదు. కింద వరకు అలా ఉంటుంది. ఇది వడ్డానం పెట్టుకునే దానికి అలా పనికిరాదండి. ఇది ఎథనిక్ వేర్ లాగా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే మనకి సెమీ ట్రెడిషనల్ అనుకోండి, ట్రెడిషనల్ లుక్ అయితే దీనికి పనికిరాదు అనమాట. టిక్కా పెట్టుకుంటాము, వడ్డానం పెట్టుకుంటాము, అలా గాజులు ఎక్కువ వేసేసుకుంటాము, అలా పనికిరాదు. ఇలా సింగిల్ సెట్ చేతికి బ్రేస్లెట్ కమ్ రింగ్ అలాగా సరిపోతుంది అనమాట. సీరీస్ ఇక్కడ ఇలా ఫ్లవర్ లాగా వచ్చింది. కదా ఎంత క్యూట్ ఉందో కదా. చూడండి, చాలామంది అడిగారు వెయిట్ ఎక్కువ చెప్పేస్తున్నారని. ఇది మీరే గెస్ చేయండి వెయిట్ ఎంత ఉంటుందో. ఎంత వెయిట్ ఉంటుందో మీరే గెస్ చేయండి. ఇది ఇంక్లూడింగ్ ఇయర్ రింగ్స్ కాదు, ఇది సింగిల్గా ఎంత వెయిట్ ఉంటుందో మీరే గెస్ చేయండి. సో దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెట్ అనమాట. సో ఇలాగా బాగుంది కదా. సో ఇది లైక్ మీరు అనుకోవచ్చు ఇదేంటి అరబిక్ సెట్ లాగే ఉంది, మన ఇండియన్ సెట్ లాగా లేదని. ఏమో నాకు కొన్ని నచ్చుతాయి. ఇప్పుడు నా విష్ నాది కదా. సో ఎంతమందికి నచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. బేసిక్గా ఇదేంటంటే మనం పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ షైన్ దాని రన్ అవుతూ ఉంటుందండి. షైన్ అసలు ఇలా కదులుతుంటే చిన్న షైన్ ఇస్తుంది. చాలా మంచి మేకింగ్ ఇది. మనకి ఇక్కడ ఇండియాలో చాలా వరకు ఈ మేకింగ్ వస్తున్నాయి. ఇది ఐ థింక్ సింగపూర్ మేకింగ్ అనుకుంటా, దుబాయ్ లోకల్ అయితే కాదు. యా, ఈ షైన్ చాలా బాగుంటుంది. ఎల్లో గోల్డ్ నచ్చని వాళ్ళకి కూడా ఈ టైప్ ఆఫ్ సెట్స్ నచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే చాలా డిఫరెంట్ యూనిక్ పీసెస్ కదా. మనం ఎవరైనా చూడంగానే చాలా బాగుంది అని అనుకుంటారు. కంపల్సరీగా ఒకసారి చూసే వాళ్ళు మళ్ళీ చూస్తారనమాట. అంత నీట్గా ఉంటుంది. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూద్దాము. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఈ ఫ్లవర్ లాగా దీనికి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట. సేమ్ మనకి కిందనైతే ఇవి ఎలా వస్తాయో ఇది కూడా మనకి వెనక స్క్రూ వచ్చేసి ఇలా ఉంటుంది. నార్మల్ ఇండియన్ టైప్ కాదు. సీరీస్ ఇలా ఏవైతే ఉన్నాయో దీనివే అనమాట ఇవి. ఇక్కడ ఒక ఫ్లవర్ లాగా వచ్చి ఒక 3 లైన్స్ ఇచ్చారు. ఇంకా పెద్దగా అయినా మరి బాగోదేమో. సో ఇది ఇక్కడ కలగా కూడా చాలా బాగుంది కదా. సో ఇదన్నమాట, బాగుంది కదా, చాలా బాగుంది. సో ఇయర్ రింగ్స్ ఇవన్నమాట. ఇయర్ రింగ్స్ వెనక వచ్చేసి ఇలా క్లోజ్ చేసేసి ఉంటుంది ఫ్లవర్కి ఇది. సో మనకి ఇదైతే వెనక పక్క అసలు ఏమీ క్లోజ్ చేసి అలా లేదు. ఇంకా ఆ మేకింగ్ అంతా అలాగా కంటిన్యూ అయింది. ఇది కంటిన్యూ అవుతూ దాని మీద ఆ ఫ్లవర్ యాడ్ చేశారనమాట మధ్యలో. ఇక్కడ సీరీస్ ఇక్కడ ఈ ఫ్లవర్ యాడ్ చేశారు. ఈ మధ్యలో మనకి ఈచ్ సైడ్ 3 లైన్స్ వచ్చినాయి అనమాట. ఆల్ ఓవర్ లాస్ట్ వరకు కూడా 3 లైన్స్ కంటిన్యూ అయినాయి. ఇక్కడ వచ్చేసరికి 3, 4, 5, 6, 7 ఎస్ 7 అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 7. ఇక్కడ నుంచి ఇలాగ 1, 1 తగ్గుతూ వెళ్ళాయి, 2, 2 తగ్గుతూ వెళ్ళాయి కింద వరకు. సో మరి గెస్ చేస్తారా వెయిట్ ఎంత ఉంటుందో? సో వెయిట్ ఎంత ఉంటుంది అనేది మీకే గెస్ వదిలేస్తున్నాను, గెస్ చేయండి. అండ్ ఇప్పుడు మనం రింగ్ విత్ బ్రేస్లెట్ అనమాట చూసేద్దాము. ఇది కూడా చాలా చాలా అమేజింగ్ లుక్ ఇస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సేమ్ మేకింగ్లో సేమ్ అనమాట. మీకు చూపిస్తాను, ఇయర్ రింగ్స్ చూపిస్తే మీకు తెలుస్తుంది. సీరీస్ ఇక్కడ సేమ్ మేకింగ్, ఇంకా అది ప్రాపర్గా అదే షైన్ అదే మేకింగ్ అనమాట. అందుకని చెప్పి నేను ఇలా మ్యాచ్ అవుతుందని తీసేసుకున్నాను. సేమ్ టైంలో తీసుకున్నాను, వేరేగా తీసుకున్నాను నాకు గుర్తులేదు, కానీ ఇదైతే తీసేసుకున్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పెట్టుకున్నప్పుడు. కొంచెం మనకి ఏంటంటే ఇక్కడ బ్రేస్లెట్ లాగా పెట్టుకున్న తర్వాత కిందకి ఇలా పడుతూ ఉంటుంది. ఇంకా దాని లుక్కే అది కదా. ఇది కూడా రింగ్ కూడా అడ్జస్ట్మెంట్ రింగ్ అనమాట. ఇక్కడ రింగ్ కనబడుతుంది కదా, అడ్జస్ట్మెంట్ ఫ్లవర్ రింగ్. ఈ ఫ్లవర్ కూడా సేమ్ ఇంక ఈ పైవి ఏవైతే ఉన్నాయో అవే ఫ్లవర్ లాగా సీరీస్. అందుకని ఇప్పుడు ఇలా మనం పెట్టుకున్నప్పుడు చాలా నీట్గా మనం కొంచెం కిందకు కూడా రింగ్ పెట్టుకోవచ్చు. చాలా డీటెయిల్డ్గా కనబడుతుంది అండి. మనం ఇలా పెట్టినప్పుడు కూడా చాలా నీట్గా కనబడుతుంది. సీరీస్ ఆ షైన్ చూసారు ఎంత బాగుందో.
అలాగే కిందకి పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఏమీ ఇలా పడిపోదు అనమాట. ఇక్కడ ప్రాపర్గా ఫిక్స్ చేసుకోవచ్చు, మన సైజ్ పట్టించి ప్రాపర్గా ఫిక్స్ చేసుకుంటే అసలు ఏం పడిపోదు, అలాగా నీట్గా ఉంటుంది. ఈ హుక్ కూడా మనకి ఈజీగా పెట్టుకునే హుక్ మనం కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇలా మీకు ఎలా అనిపించింది? చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఎస్. సో మరి ఇప్పుడైతే ఈ సెట్ ఎందుకు చూపిస్తున్నాను ఇన్ని రోజుల తర్వాత అని మీకు అనిపించవచ్చు. ఎస్, దుబాయ్ గురించి అడిగారు కదా, దాని గురించి కూడా చెప్తాను. దుబాయ్ నుంచి గోల్డ్ తీసుకురాలేదు, మీరు ఏం తీసుకొచ్చారు? మనం మొన్న యానివర్సరీకి ఒక సెట్ కొనుక్కున్నాం, గుర్తుందా? అది వచ్చేసి మనకి అన్కట్ డైమండ్స్ విత్ ఎమరాల్డ్ అనమాట. రుబీ ఉందా లేదా నాకు గుర్తులేదు, కానీ ఎమరాల్డ్ నాకు బాగా గుర్తుంది. అలా కాస్ట్లీ ఉందండి. అలాగే అన్కట్ కూడా చాలా కాస్ట్, మీకు తెలుసు, ఈవెన్ అన్కట్ డైమండ్ కూడా. సో అది విత్ గోల్డ్, మనకి ఇయర్ రింగ్స్, నెక్ సెట్, రింగ్ కొన్నట్టున్నాము. టిక్కా లేదనుకుంటా కదా, టిక్కా లేదు, రింగ్ అండ్ 2 బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం. మీరు అనుకోవచ్చు ఇప్పుడు మనం దుబాయ్ నుంచి గోల్డ్ మీరు ఎంత తీసుకొచ్చారు ఏంటి, మీరు తీసుకొచ్చిన గోల్డ్ చూపించండి అని అడిగారు కదా. సో దుబాయ్ నుంచి మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఎంత గోల్డ్ పర్ పర్సన్ తీసుకురావచ్చు అని చెప్పి. పర్ పర్సన్ 20 గ్రామ్స్ మాత్రమే తీసుకురావచ్చండి. 20 to 25 గ్రామ్స్, 25 గ్రామ్స్ వరకు మనం రిక్వెస్ట్ చేసుకుని తీసుకురావచ్చు. అదే జెంట్స్ అయితే జెంట్స్ కూడా 20 గ్రామ్స్ వరకు రిక్వెస్ట్ చేసుకుని తీసుకురావచ్చు. రిక్వెస్ట్ ఇన్ ద సెన్స్, దుబాయ్ నుంచి మనం వస్తున్నప్పుడు దుబాయ్లో ఎటువంటి కస్టమ్స్ మనల్ని ఆపుకోరనమాట. అసలు అక్కడ ఏమీ చెక్కింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా గోల్డ్ పట్టుకుని వచ్చినప్పుడు బిల్ చూపించండి అని అయితే అడుగుతారు. హెవీ గోల్డ్ అయితే రెగ్యులర్గా మీరు ఒక బ్యాంగిల్, ఏదైనా ఒక ఆర్నమెంట్, ఒక నెక్లెస్ అలా అయితే అడగరనమాట. ఎక్కువ గోల్డ్, ఫర్ సపోజ్ మీరు ఒక 10 బ్యాంగిల్స్, ఒక పెద్ద హారం ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు అడుగుతారు బిల్ చూపించండి అని. లేకపోతే సమ్టైమ్స్ అది కూడా అడగరండి. మీకు ఆ దుబాయ్లో ప్రాబ్లమ్స్ ఉండవు. విజిట్ వీసా వాళ్ళకి కూడా అంతే. నేను విజిట్ వీసా మనకి విజిట్ వీసాకి స్పెషల్లీ ఏంటంటే దుబాయ్లో మేమైతే ఇప్పుడు రెసిడెన్స్ కాబట్టి అప్పట్లో స్టార్టింగ్లో మేము కూడా విజిట్కి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఏం చేసేవారంటే మనకి రిటర్న్ ట్యాక్స్ ఇస్తారనమాట. మనం ఏదైతే ఇప్పుడు 5% ట్యాక్స్, టోటల్గా ఎనీ ఐటమ్ ఇప్పుడు దుబాయ్లో ట్యాక్స్ పెట్టేశారు. 5% ట్యాక్స్ మనం పే చేస్తామన్నమాట. ఆ 5% ఈవెన్ ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద కూడా మనకి ఆ 5% ట్యాక్స్ పే చేసింది మళ్ళీ మనకి ఎయిర్పోర్ట్లో రిటర్న్ వచ్చేస్తుంది, మనం కాస్ట్లీ ఐటమ్ ఏమైనా కెమెరాస్ అవి తీసుకుంటే. సో అలాగే గోల్డ్కు కూడా మనకి రిటర్న్ వస్తుంది అనమాట. అలా మనం కంపల్సరీ వాళ్ళు బిల్ చూస్తారు, మనం రిటర్న్ చేసుకుంటాం. కాబట్టి అక్కడ ఏమీ అడగరు, మీరు ఎందుకు ఎంత కొన్నారు ఏంటని ఏమి అడగరు. ఎప్పుడైతే మన ఇండియాకి వస్తామో మన ఇండియాలో కస్టమ్స్ అనే వాళ్ళకి మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ హెవీ ఎక్సెస్ గోల్డ్, ఎక్సెస్ ఏమైనా తీసుకొచ్చినా, ఎక్సెస్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సింగిల్ పర్సన్ తీసుకొచ్చినా మనం కంపల్సరీగా పే చేయాల్సి ఉంటుంది అనమాట ఇంతని. సో కస్టమ్స్ తీసుకుంటారు. సో కస్టమ్స్ మనకి ఎనీ అదర్ ఆల్ ఓవర్ ఇండియా, ఎనీ అదర్ లైక్ మనం ఎక్కడ ఎయిర్పోర్ట్లోకి వచ్చినా కూడా మనకు కస్టమ్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ మేము హైదరాబాద్లో దిగామనుకోండి, మాకు కస్టమ్స్ అక్కడే అయిపోతుంది అనమాట. డైరెక్ట్గా మేము వైజాగ్ వచ్చేసామనుకోండి, ఇక్కడ కస్టమ్స్ ఉంటుంది. మీరు హైదరాబాద్ త్రూ లైక్ మనకి ఏంటంటే కనెక్టింగ్ జర్నీ ఉందనుకోండి, హైదరాబాద్లో కస్టమ్స్ అనేవి క్లియర్ అయిపోతాయి, మళ్ళీ మనకి వైజాగ్ వచ్చినప్పుడు ఇంకేం ఉండవు. సో అలా ఉంటుంది అనమాట. అయితే కస్టమ్స్ మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ మేము ఈ ఐటమ్ నేను దుబాయ్ నుంచి ఇది నేను సెపరేట్గా కొన్నట్టున్నాను, ఇప్పుడు అది ఉందనుకోండి, అది ఫర్ సపోజ్ నేను మా పిల్లలు అందరం కలిసి వచ్చినప్పుడు, నేను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. సో మరి 20 గ్రామ్సే కదా, మరి మీరు ఎలా తెచ్చారు అని మీకు డౌట్ రావచ్చు. సో మేము నలుగురము వచ్చినప్పుడు, లేకపోతే మాతో పాటు ఇంకా మాకు కజిన్స్ అందరూ ఉన్నారనమాట, ఎవరైనా మాతో ట్రావెల్ చేసినప్పుడు కలిసి లైక్ మేము అందరం ఇలాగా ఒక ఫ్యామిలీ అని చెప్పి ఇంత పర్సన్ మాకు ఒక్కొక్కరి మీద అని చెప్పేసి మేము అలాగా తీసుకొచ్చేస్తాం. ఇన్ కేసు ఎక్కువైనా ఎక్సెస్ ఏదైనా అయినప్పుడు పే చేస్తామన్నమాట, కస్టమ్స్కి పే చేస్తూ ఉంటాం. సో అయితే లైక్ ఫర్ సపోజ్ మరి కస్టమ్స్ పే చేసుకొని, ఎందుకంటే ఇక్కడ కూడా మంచిగానే దొరుకుతున్నాయి కదా గోల్డ్ ఐటమ్స్, మంచి ఆర్నమెంట్స్, మంచి మోడల్స్ వస్తున్నాయి అంటే ప్యూరిటీ వైజ్ దుబాయ్లో చాలా బాగుంటుంది. మనకి ఐటమ్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. మనం ఈరోజు కొన్న ఐటమ్ సంవత్సరం 10 years తర్వాత చూసినా కూడా సేమ్ ఉంటుంది అనమాట. షైన్ కానీ డీటెయిలింగ్ కానీ అంతా బాగుంటుంది. దానికి తర్వాత ఇంకొకటి మాకు ఆప్షన్ ఉంది కాబట్టి మేము అక్కడ పర్చేస్ చేస్తాం. అప్పుడప్పుడు నేను ఇండియాలో కూడా పర్చేస్ చేస్తూ ఉంటాను. అయితే మేము అలాగా అందరం కలిసి తీసుకొస్తామన్నమాట. ఒకవేళ పెద్ద ఐటమ్ ఏదైనా తీసుకొని వచ్చినప్పుడు, చిన్నగా ఏదైనా అయితే 25 గ్రామ్స్ అలా లోపల అయితే నేను తీసుకొని వచ్చేస్తూ ఉంటాను, నేను సింగిల్గా వచ్చినప్పుడు కూడా. ఈవెన్ ఎక్కువగా మా పిల్లలతోనే నేను ట్రావెల్ చేసేవాళ్ళం. ఇంతవరకు కూడా ముగ్గురం కలిసే, మోస్ట్లీ ముగ్గురం కలిసే ట్రావెల్ చేసాము. ఇప్పుడు పిల్లలు నేను అలాగా ట్రావెల్ చేస్తున్నాం. బికాజ్ పిల్లలు అవుట్ ఆఫ్ స్టడీస్కి వెళ్ళారు కాబట్టి ఇంకా అలా అవుతుంది అనమాట. సో అందుకని సో అలా మనం తెచ్చుకోవచ్చు. ఇంకా లైక్ విజిటర్స్కి అయితే ఆ ఆప్షన్ ఉందండి. లైక్ మీరు ఎప్పుడైనా విజిట్కి వెళ్తే అయితే ఏంటి మరి ఎందుకు ఇంకా అక్కడే కొంటున్నారు, ఇక్కడ ఎందుకు కొనట్లేదంటే 4000 రూపీస్ ఫర్ 10 గ్రామ్స్కి మనకి డిఫరెన్స్ దొరుకుతుందండి. ఫ్రమ్ ద బిగినింగ్ మేము ఎప్పుడైతే వెళ్ళామో ధరం 10 రూపీస్ ఉన్నప్పటి నుంచి ధరం ఇప్పుడు 24 రూపీస్కి వచ్చిందండి. 1 ధరం ఈక్వల్ టు 24 రూపీస్ ఇండియన్ మనీ. ఒక దుబాయ్
ధనం ఈక్వల్ టు ఐఎన్ఆర్కి వచ్చేసరికి 24 రూపీస్ అనమాట. మనకి డాలర్ అయితే ఎలాగైతే 83-84 రూపీస్ అంటారో అలాగనమాట. అంటే ఎంత పెరిగిందో చూడండి, మన రూపాయి ఎంత పడిపోయిందో చూడండి. సో అలాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 4000 డిఫరెన్స్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. ఒక 3800 వరకు ఇప్పుడైతే ఉంది, అప్పటి నుంచి 4000 డిఫరెన్స్ ఉండింది. సో ఆ డిఫరెన్స్ మనకి ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ ఐటమ్ కొనుక్కున్నాం అనుకోండి, 100 × 4 40,000 రూపీస్ మనకి డిఫరెన్స్ కనపడుతుంది. అంతేకాకుండా ప్యూరిటీ వైజ్ కూడా చూసుకున్నా ఆ డిఫరెన్స్ ఉంది కదా. ఒకవేళ మనం కస్టమ్స్కి పే చేసినా కూడా ఆ 40,000లో పే చేసేయచ్చు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అన్న థాట్తో మేమైతే ఇంకా అక్కడ అలా తీసుకొస్తూ ఉంటాము. కాబట్టి విజిటర్స్కి అయితే మాత్రం చాలా ప్లస్ పాయింట్ ఉంటుందండి. మీరు కొంతమంది మళ్ళీ కలిసి వెళ్ళారనుకోండి, అలా ఎవరైనా మీరు తెచ్చుకోవచ్చు అనమాట. సో అది కూడా ఆప్షన్ ఉంది మీకు. ఇది గైస్, మనం దుబాయ్ నుంచి అయితే ప్రెజెంట్ అయితే ఏం గోల్డ్ తీసుకురాలేదు. నేను ఏమైనా కొనుక్కున్న చిన్న చిన్న ఐటమ్స్, చైన్స్, మనం లాస్ట్ టైం చూసాం కదా వెరీ లెస్ వెయిట్లో ఐటమ్స్ తీసుకున్నాను, లాకెట్స్ అలాంటివన్నీ అయితే తీసుకొచ్చేసాను అనమాట. సో వాటికి ఏమీ ప్రాబ్లం ఉండదు. మీరు నెక్లో మెడలో వేసుకుని వస్తారు కాబట్టి చిన్న చిన్న ఐటమ్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఏదైనా హెవీగా కనపడితే కంపల్సరీగా మనకి కస్టమ్స్ కానీ అడుగుతారు, ఈవెన్ దుబాయ్లో కూడా అడుగుతారు. సో చిన్న చిన్న ఐటమ్స్కి మీరు ఏం భయపడాల్సిన అవసరం ఉండదు, వేసుకుని వచ్చేయచ్చు అనమాట. సో ఇది గైస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మంచి బ్యూటిఫుల్ కంటెంట్తో మళ్ళీ కలిసేద్దాం. మరి మీరు లైక్ ఇచ్చేసారని అనుకుంటున్నాను. అలాగే వీడియోస్ అయితే అస్సలు లేట్ చేయను, ఎడిటింగే కొంచెం ప్రాబ్లం అవుతుంది, బద్దకించేస్తూ ఉన్నాను అనమాట. సో మంచి వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. మరి అంతవరకు మీరేం చేయాలి, పాత వీడియోస్ కొత్త వీడియోస్ చూస్తూనే ఉండండి. మరి ఒక మంచి బ్యూటిఫుల్ కంటెంట్ అయితే మళ్ళీ మేక్ చేసి మీ అందరి కోసం పోస్ట్ చేస్తూనే ఉంటాను. స్టే ట్యూన్ టు సోకాల్ సుధా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై. సబ్స్క్రైబ్. హాయ్ గైస్, కొంతమంది సబ్స్క్రైబర్ల పేర్లు ఈ లాంగ్ చైన్ చూసేస్తూ, లాంగ్ హారం చూసేస్తూ ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబర్ పేర్లు చదివేద్దాం. అంధ్యారాజు గారు, లావణ్య బండి గారు, జ్యోతి నరిశెట్టి గారు, సౌమ్య ఆరంగి గారు, మల్లోజు పద్మ గారు, దివీస్ ఫన్ టైమ్ గారు, ఏకే ఎస్వి హ్యాపీ గారు, మేఘనా వ్లాగ్స్ అండ్ డాన్సెస్ గారు, లక్ష్మీ భవానీ కాజా గారు, ఇట్స్ మీ మనుశ్రీ గారు, సుధా నడింపల్లి గారు, వైభవ్ ఏటీపీ గారు, కళావతి యనమల గారు, శ్రావణి కొవ్వూరు గారు, స్వాతి మహదేవ్ గారు, మంజుషా పులిచెర్ల గారు, అక్షయ వెంకటేష్ గారు, శాంతికుమార్ చౌదరి గారు, ఎంప జగపతి గారు, రుద్రాణి వీడియోస్ గారు, పీస్ఫుల్ మైండ్స్ గారు, హేమలత కల్లుమఠం గారు, మేనకా పొట్ల గారు, బిందు గారు, భవిత కిరణ్ బ్లాగ్స్ గారు, రాజ్యలక్ష్మి ఆర్ గారు, సుజాత పి గారు, ప్రసాద్ ట్రావెలింగ్ గారు, అనుప్రసాద్ చేమల గారు, భారతీ క్రియేటివ్ కార్నర్ గారు, నాగరుపిని పాటి గారు, ప్రమీలాస్ బ్లాగ్స్ గారు, చైతన్య రెడ్డి పటోలా గారు. గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అలాగే మన ఇంట్లో చాలా మంచి శుభకార్యం జరిగింది, అది మీ అందరితో షేర్ చేసుకుంటాను. బ్యూటిఫుల్ అమేజింగ్ వీడియోస్ అన్నాను కదా, అవన్నీ వచ్చేస్తున్నాయి. ఈగర్గా వెయిట్ చేయండి. నేను కూడా ఈగర్గా మీ అందరితో షేర్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై. సబ్స్క్రైబ్.